అందరికీ నమస్తే. కార్తీక పురాణం మొదటి అధ్యాయం. నైమిషారణ్యం నందు సత్రయాగ దీక్షితులైన శౌనకాది మహామునులు ఒకప్పుడు సూత మహర్షిని ఇట్లు ప్రశ్నించిరి. ఓ మహర్షి, జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి చేత చెప్పబడిన కార్తీక మహత్యంను వినగోరుచున్నాము, కావున సవిస్తరముగా చెప్పవలసినది. సూతుడు శౌనకాది మహామునులతో ఇట్లు పలికెను. పూర్వము ఈ మహత్యమును ఎవరితో చెప్పినారో చెప్పెదను వినుము. కార్తీక మహత్యమును వశిష్ఠ మహాముని జనక మహారాజు గారికి చెప్పెను. పూర్వము నారదునికి బ్రహ్మయు, పార్వతికి శివుడును, లక్ష్మీదేవికి విష్ణువును ఈ మహత్యమును చెప్పిరి. ఈ పురాణ శ్రవణము వలన సమస్త సంపదలు ప్రాప్తించును. దీనిని విన్నవాడు జనన మరణ రూప సంసార బంధమును తెంచుకొని మోక్షమును పొందును. ఒకానొకప్పుడు దైవవశము సిద్ధాశ్రమునకు పోవుచున్న వశిష్ఠ మహాముని జనక మహారాజు గృహమునకు చేరెను. అంతా జనక మహారాజు వశిష్ఠుని చూసి దండ ప్రణామములు చేసి అర్ఘ్యపాద్యాదుల చేత పూజించి పాదోదకమును శిరస్సునందుంచుకొని బంగారపు ఆసనమును ఇచ్చి వికసించిన తామర పువ్వుల వంటి కన్నులు గలవాడను, సమస్త జంతువులందును దయగలవాడును, సదాచారవంతుడును, బాలసూర్య సమాన కాంతి గలవాడను, సమస్త సంపన్నుడగును వగు మునిన భక్తి వనమున ఇట్లని విన్నవించెను. మీ దర్శనమును వలన నేను ధన్యుడనైతిని. నేను చేయవలసిన పుణ్యం ఇంకేమీ లేదు. ఇప్పుడు మా పితరులందరూ తృప్తి పొందినారు. మహాత్ముల యొక్క దర్శనం సంసారులకు దుర్లభం కనుక మీ రాక నాకు శుభములు చేకూర్చును. జనకుడిట్లు పలికిన తర్వాత వశిష్ఠ మహర్షి వికసించిన ముఖము గల వాడై, దయతో కూడిన వాడై సంతోషించి చిరునవ్వు నవ్వుచూ రాజుతో ఇట్లనే, రాజోత్తమా, మీకు క్షేమమగుగాక. నేను మా ఆశ్రయమునకు పోవుచున్నాను. రేపు ఆశ్రయమందు యజ్ఞము జరగవలెను. దానికిప్పుడు ద్రవ్యమును ఇచ్చుటకు నీవు తగియున్నావు. మునీశ్వర, యజ్ఞమునకు చాలినంత ద్రవ్యమును నేను ఇచ్చేదను. కానీ వినువారి పాపములను బోగొట్టు ధర్మరహస్యము నీ వలన వినగోరుచున్నాను. నీకు తెలియని ధర్మములు లేవు కాబట్టి అధిక ఫలములనిచ్చేది సూక్ష్మ ధర్మములను నాకు చెప్పుము. కార్తీక మాసము సమస్త మాసముల కంటేను సమస్త ధర్మముల కంటేను ఎట్లా అధికమైనదో దానిని వినగోరుచున్నాను. మీకంటే ధర్మము చెప్పువారు లేరు. వశిష్ఠ మహాని చెప్పుచున్నాడు. రాజా, పూర్వమందు పుణ్యమాచరించిన ఎడల సత్యశుద్ధి కలుగును. సత్యశుద్ధి కలిగిన పుణ్యమార్గ మందభిలాష కలుగును. కనుక లోకోపకార్థమై ఇప్పుడు నీవడిగినది చెప్పెదను వినుము. విన్నంత పాపములు నశించును. సూర్యుడు తులా సంక్రమణ మందుండంగా కార్తీక మాసంలో చేసిన స్నానము, దానము, అర్చనము మొదలైనవి మంచి మనసుతో ఏది చేసినా అక్షయమగునని మునీశ్వరులు చెప్పిరి. కార్తీక వ్రతమును తులా సంక్రమను మొదలుకొని కార్తీక శుక్ల పాడ్యము మొదలుకొని గాని ఆరంభించవలెను. ఆరంభమందు, ఓ సర్వేశ్వర, నేను కార్తీక వ్రతాన్ని ప్రారంభించుచున్నాను, దానిని నిర్విఘ్నముగా పూర్తి చేయుము అని సంకల్పము చేసి కార్తీక మాసమందు సూర్యోదయ సమయమున కావేరీ నది యందు స్నానమాచరించిన వారికి మహాఫలము కలుగును. సూర్యుడు తులారాశిని ప్రవేశించిన తోడనే 3 లోకంబులకు పవిత్రము చేయుచు గంగానది ద్రవరూపమును ధరించి సమస్త నదీ జలములోనూ ప్రవేశించునవి. తులారాశిలో కార్తీక మాసమున చెరువులందును దిగుడు బావులందును హరి నివసించియుండును. కార్తీక స్నాన విధానం. రాజా, కార్తీక మాసమందు గంగకు పోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుకొని ఆచమనమును చేసి శుద్ధుడై మంత్రముల చేత భైరవాజ్ఞను పొంది మొలలోతు నీటిలో స్నానము చేయవలెను. తర్వాత
దేవర్షి పితృతర్పణము ఆచరించి హరిభక్తితో ఆఘమర్షణ మంత్రమును పఠించుచు బొటనవేలి కొనతో ఉదకమును ఆలోడనమును చేసి తీరమునకు వచ్చి తర్పణమును చేసి మొలవస్త్రములను విడిచి ఉదకమును వదిలి ఆచమనము చేసి శిరస్సును వదిలి మిగిలిన శరీరమంతయు తడి వస్త్రములతో తుడుచుకొని నారాయణ ధ్యానం ఆచరించుచు దౌత్రవస్త్రమును ధరించవలెను. తర్వాత ఔపాసనమును గావించి తన తోటలో నుండే పుష్పములను తెచ్చి శంఖ చక్రములు ధరించిన హరిని భక్తితో సాలగ్రామమందు షోడశోపచార పూజించవలెను. తర్వాత కార్తీక పురాణంను పఠించి లేదా విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవార్చన చేసి భోజనము చేసి ఆచమనము గావించి తర్వాత పురాణ కాలక్షేపము చేయవలెను. సాయంకాలం కాగానే ఇతర వ్యాపారములను ఆపివేసి విష్ణాలయమందు గాని శివాలయమందు గాని తన శక్తి కొలది దీపములను పెట్టి భక్ష్యభోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణు స్తోత్రములను గాని శివస్తోత్రములను గాని పఠించి నమస్కారములు ఆచరించవలేను. ఈ ప్రకారమెవడు కార్తీక మాసమందు భక్తితో చేయుచున్నాడో వాడు పునరావృత్తి వర్జితమై వైకుంఠం పొందుచున్నాడు. పూర్వజన్మ ఆర్జితమును ఈ జన్మార్జితములనైన సమస్త పాపములను కార్తీక వ్రతం ఆచరించిన ఎడల నశించును. బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని వైశ్యుడు గాని శూద్రుడు గాని ఋషీశ్వరుడు గాని స్త్రీలు గాని భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతమును చేసిన ఎడల వానికి పునరావృత్తి లేదు. ఎవరు కార్తీక వ్రతాన్ని చూసి సంతోషించునో వానికి ఆ దినమంద ఆచరించిన పాతకము నశించును. ఇందుకు సందేహము లేదు. మొదటి అధ్యాయం సమాప్తం.